హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎమ్రెతెన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్నాయక్. ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా మనము ఆదోని సరౌండింగ్లో ఉన్నటువంటి హెబటం అనే విలేజ్కి వచ్చాము. అన్న మీ పేరు? అన్న మా పేరు మహేంద్ర. మహేంద్ర. ఓకే, మీరు ఎన్ని ఎకరాలు మిరప పంట వేసారన్న? ఇప్పటికి రెండు ఎకరాలు 2043 వేసినాం సార్. 2 ఎకరాలు 2043 రకం వేసారు కదా. ఎన్ని రోజులు అవుతా ఉంది మిరప పంట? ఇది 90 రోజుల పైరు సార్. 90 రోజుల పైరు. సో ఇప్పుడు దీనికి ఏమేమి మందులు స్ప్రే చేస్తున్నారు మీరు? ఫస్ట్గా అయితే లాడియో స్ప్రే చేసినాం సార్. ఓకే. లాడియో తర్వాత వైరస్కి వెటాలిస్ అనే మందు ఓకే స్ప్రే చేసినాం సార్. తర్వాత మెటాజ్ అనే మందు సీక్వెన్స్ వైజ్గా ఈ 3 డోసులు స్ప్రే చేశారు. అయితే ఇప్పుడు లాడియో స్ప్రే చేసినప్పుడు ఏమేమి తేడాలు గమనించినారు? అప్పుడు మిరప పంట ఎంత ఉండే? లాడియో స్ప్రే చేసినప్పుడు కొంచెం ఎత్తు తక్కువ ఉండే సార్. ఓకే. చిగురు వచ్చి బాగా సైడ్ బ్రాంచెస్ వచ్చి కొంచెం ముదిరిపోయింది సార్. ఓకే. వెటాలిస్ తర్వాత కొంచెం తెల్లదోమ ఎక్కువ ఉంది వైరస్. దానికి వెటాలిస్ బాగా పనిచేసింది. వైరస్ కంట్రోల్ అయిందా? కంట్రోల్ అయింది సార్. కొత్త చెట్లకు రాకుండా అక్కడక్కడ వచ్చిన చెట్లకు అదే ఉంది. ఓకే. కొత్త చెట్లకు అయితే రాలేదు సార్. ఓకే. తర్వాత ఇది మెటాజ్ తర్వాత కింద ముడత పై ముడత. మెటోజ్ స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది? 8 రోజులు సార్. 8 రోజులు అవుతా ఉంది మెటోజ్ స్ప్రే చేసి. ఈ మందు స్ప్రే చేసినప్పుడు మిరప పంట ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉందని చెప్పండి ఒకసారి. ఇంతకు ముందు స్ప్రే చేసినప్పుడు కొంచెం ముడత ఉంది సార్. ముడత కాపు కూడా సెట్ కాకుంది. ఓకే. పసుపు రంగులో మారి రాలుతుండే సార్. అంటే ఎర్రనల్లి లాంటిది ఉండేనా? ఉంది సార్. ఓకే. దాని వల్ల దీన్ని కొట్టిన తర్వాత బాగా కాపు సెట్ అయింది. కాపు సెట్ అవుతా ఉంది క్లియర్ గా. పైన పూత వస్తా ఉంది, గ్రోతింగ్, దాంతో పాటు వస్తున్న పూత కాయగా మారుతా ఉంది. 2043. అవును సార్. ఓకే. కాపు కూడా బాగా సెట్ అవుతా ఉంది. ఇది స్ప్రే చేసి కరెక్ట్ వారం రోజులు అవుతుంది సార్. ఓకే. ఎర్రనల్లి పోయింది, తెల్లదోమ పోయింది, ఇది బ్లాక్ ట్రిప్స్ తామర పురుగు పోయింది, బాగా చిగురు. ఓకే. చిగురు బాగా వచ్చిందా? బాగా వచ్చింది సార్. కాప్ సెట్ గానీ కాప్ సెట్టింగ్ కూడా బాగా వచ్చింది సార్. ఓకే. కాప్ సెట్టింగ్ కూడా బాగా వస్తుంది. పూత వస్తా ఉంది, పూత కాస్త మొత్తం కాయగా మారుతా ఉంది. ఒకసారి గ్రోత్ గమనించవచ్చు, చాలా ఎక్సలెంట్ వస్తా ఉంది. సింజంటా 2043 రకము. అంత సింపుల్ గా గ్రోత్ ఏం రాదు కదా నారాజ్ గారు ఇందులో? సో ఇది స్ప్రే చేసిన ఒక వారం తర్వాత మిరప పంట చాలా లేతగా వస్తూ ఉంది. అది సాటిస్ఫై మెటోజ్ ఎట్లా ఉన్నాయి మా మందులు? మేము చెప్పే మందులు బాగున్నాయా? మీరే స్ప్రే చేస్తున్నారా? చుట్టుపక్కల రైతులు స్ప్రే చేస్తా ఉన్నారా? వేరే వాళ్ళకి కూడా చెప్తున్నాను సార్. వాళ్ళకి ఎలా ఉన్నాయి రిజల్ట్స్? బాగున్నాయని చెప్తున్నారు సార్. బాగున్నాయా? ఓకే. సాటిస్ఫై మొత్తానికి. ఎక్కడ తీసుకుంటున్నారు మీరు మందులు? ఆదోనిలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ అని నారాజ్ డీలర్స్ దగ్గర సార్. ఓకే. థ్యాంక్ యూ సార్.